హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది అందడం జరిగింది. సో ఇప్పుడే ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ అనేది నిరుద్యోగులకి ఒక శుభవార్తని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏపీ డిఎస్సి ద్వారా 2,260 పోస్టులు భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. అది ఈరోజు ఏప్రిల్ 15 రోజున ఒక కొద్ది ముందే మన ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు మంచి శుభవార్త అందించింది. అదే వాటిలో కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీలో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోనే 1136 ఎడ్జిటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అన్నమాట. అయితే ఈ ఈ ప్రక్రియ అనేది డిఎస్సి అనమాట, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. అయితే మనకి రీసెంట్గా ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. 2,260 పోస్టులు అనేవి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం జియో జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో ఎడ్జిటీలు చూసుకున్నట్లయితే 1136 ఎడ్జిటీ పోస్టులు, అదేవిధంగా 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఇందులో ఈ పోస్టులు ఖాళీగా ఉండి భర్తీ చేయడానికి సలహాలు చేస్తుంది అనమాట. అది దేని ద్వారా అంటే డిఎస్సి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా వీటికి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించే ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం పేర్కొన్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసిందనమాట. అయితే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అనేవి దేని గురించి అంటే అటిజం సహా మానసిక వైకల్యం కలిగినటువంటి వారికి విద్యను అందించే విధంగా ఈ ప్రభుత్వం అనేది ఒక ముందడుగు వేసిందనమాట. ఇలా ఈ టీచర్ పోస్టులను భర్తీ చేసి ఎవరైతే అటిజం మరియు సహా మానసిక వైకల్యం కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యను బోధించే విధంగా ఈ పోస్టులని భర్తీ చేయడానికి ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందనమాట. ఒకసారి ఆ పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అయితే ఎడ్జిటీ పోస్టులు వచ్చి ఓవరాల్ వచ్చి 1136, అదే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఓవరాల్ వచ్చి 1124 అనమాట. అయితే మనం ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే అనంతపురం ఎడ్జిటీ పోస్టులు 101 ఉన్నాయి, చిత్తూరు 117 ఉన్నాయి, ఈస్ట్ గోదావరి వచ్చి 127 ఉన్నాయి, గుంటూరు వచ్చి 151 ఉన్నాయి, వైఎస్ఆర్ కడప వచ్చి 57 ఉన్నాయి, కృష్ణ వచ్చి 71 ఉన్నాయి, కర్నూలు వచ్చి 110 ఉన్నాయి, ప్రకాశం వచ్చి 64 ఉన్నాయి, శ్రీకాకుళం వచ్చి నెల్లూరు చూసుకున్నట్లయితే 63 ఉన్నాయి, ప్రకాశం 74, శ్రీకాకుళం 71, విశాఖపట్నం 59, విజయనగరం 45, వెస్ట్ గోదావరి వచ్చి 90 అనమాట. సో ఈ ఓవరాల్ వచ్చి ఎడ్జిటీ పోస్టులు అనమాట డిస్ట్రిక్ట్ వైజ్గానే. మొత్తం టోటల్ వచ్చి 1136. అదేవిధంగా మనం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే అనంతపురం వచ్చి 100 పోస్టులు ఉన్నాయి, చిత్తూరు వచ్చి 82 పోస్టులు ఉన్నాయి, ఈస్ట్ గోదావరి 151 ఉన్నాయి, ఈస్ట్ గోదావరి కొంచెం ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా గుంటూరు 98 ఉన్నాయి, వైఎస్ఆర్ కడప వచ్చి 49 ఉన్నాయి, కృష్ణా డిస్టిక్ వచ్చి 89 ఉన్నాయి, అదేవిధంగా కర్నూలు డిస్టిక్ వచ్చి 130 ఉన్నాయి, నెల్లూరు డిస్టిక్ 44 ఉన్నాయి, ప్రకాశం డిస్టిక్ 50 ఉన్నాయి, అదేవిధంగా శ్రీకాకుళం డిస్టిక్ 109 ఉన్నాయి, శ్రీకాకుళం 109, విశాఖపట్నం వచ్చి 52 ఉన్నాయి, విజయనగరం 66 ఉన్నాయి, అదేవిధంగా వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే 105 ఉన్నాయి అనమాట. ఇలా ఓవరాల్ చూసుకున్నట్లయితే మనకి స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 1124 పోస్టులు అయితే స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, ఎడ్జిటీలు 1136 పోస్టులు ఎడ్జిటీలు ఉన్నాయన్నమాట. సో ఈ ప్రక్రియ అనేది డిఎస్సి ద్వారా ఈ ప్రక్రియ అనేది ముందుకు వెళ్తుందని చెప్పి మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే మనం ఒకసారి ఎడ్జిటీలో ఏ డిస్టిక్ ఎక్కువ పోస్టులు ఉన్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే గుంటూరుకి 151 పోస్టులు ఉన్నాయన్నమాట. గుంటూరుకి 151 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఈస్ట్ గోదావరికి కూడా పర్వాలేదు 127 పోస్టులు ఉన్నాయన్నమాట. అదే స్కూల్ అసిస్టెంట్లోనే ఎక్కువ పోస్టులు ఉండి ఒకసారి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్లో వచ్చి మన ఈస్ట్ గోదావరికి 151 పోస్ట్ ఉందన్నమాట. ఈస్ట్ గోదావరికి 151 పోస్ట్ అనమాట. అయితే ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చిన జిల్లాలు కాదు, పాత జిల్లాలు అనమాట. ఓల్డ్ జిల్లాల ప్రకారం ఈ జీవో అనేది జారీ చేయడం జరిగింది అనమాట. పాత జిల్లాల ప్రకారం జీవో జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట.
అయితే మనకి ఈ పోస్టులు ఒకసారి మనం డేట్ చూసుకున్నట్లయితే చూడండి, ఏప్రిల్ 15, 2025 అనమాట. అంటే ఈరోజు ఈ జీవో అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. అయితేనే మనకి ఒకసారి ఈ పోస్టులు అనేవి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కింద భర్తీ కానున్నాయి. అదేవిధంగా మనకి ఈ ఏపీడిఎస్సికి సంబంధించి ఒక 16,000 పైచిలుకు పోస్టులు అనేవి కూడా త్వరలో భర్తీ కానున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం. జై హింద్, జై భారత్.